దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు తాను ఆఖరి గడియలలో సిలువ మీద వేలాడుతూ మాట్లాడినటువంటి మాటలే 7 మాటలు. ఈ 7 మాటల్లో 4వ మాట గురించి మనం తెలుసుకుందాం. మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం మొదలుకొని ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశమంతటా కూడా చీకటి, మొత్తం చీకటి. ఇంచుమించు 3 గంటలకు ఆయన బిగ్గరగా కేకవేసి ఎలోయి ఎలోయి లామా సబక్తాని కేకవేసి చనిపోయారు. దాని అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇది అర్థం కాక దీనిని పిచ్చి అర్థాలు వెతుకుతూ ఉన్నారు చాలామంది. ఇది బైబిల్లోదే. అదే బైబిల్లో దానికి అర్థం కూడా వ్రాయబడింది. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని వెంటనే ఆ అర్థాన్ని కూడా ఇచ్చారు. అది తెలియని బుద్ధి లేని మూర్ఖులు అది తమిళ్ అని ఒకడు తమిళ్ అని లేదా ఇంకొకటిది పిచ్చి డ్రామాలు చేస్తూ అనేకమైనటువంటి అర్థాలు అక్కడే వెంటనే మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు సిలువ మీద 4వ మాట మాట్లాడుతూ ఉంటే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా ఆయన పలుకుతుంటే అక్కడ ఉన్నవారు కూడా ఏలియా అని పిలుస్తున్నారేమో అనుకున్నారు అని మార్కు సువార్త, మత్తయి సువార్తల్లో కూడా ప్రకారంగా మనం గమనిస్తూ ఉన్నాం. మీరు గమనించారా? సిలువ మీద పలికిన 7 మాటల్లో ఇది మధ్యలో ఉండేటువంటి మాట, 4వ మాట మధ్యలో ఉన్న మాట. అలాగే ఈ 4వ మాట యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క భావము మనం ఇప్పుడు చూసి మనం చదువుతూ తెలుసుకుని గమనిద్దాం. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్న సమయం అది. సిలువ వేసినప్పటి నుంచి కూడా అనేక జనాంగం అది చూడడానికి వచ్చారు. అలా వచ్చి ప్రారంభం నుంచి మెల్లగా వెళ్ళిపోతూ ఉన్నారు. మిగిలిన వారు ఎప్పుడు చనిపోతారా, ఏమి జరుగుతుంది అని గమనిస్తున్నారు. అక్కడే కొంతమంది ఉన్నారు, కానీ చాలా టైం చూశారు. ఇంచుమించు 6 గంటలు సిలువ మీద ప్రాణాలతో ఉన్నారు ఆయన. అలా ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టు మనం చూస్తాం. ఈ 3 గంటల వరకు కూడా దేశమంతా చిమ్మ చీకటి, ఆకాశమంతా కూడా చీకటి కలిగింది. యేసుక్రీస్తు వారు 6 గంటలు ఆ సిలువ పైన మరి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలు ఇంకా బ్రతికే ఉన్నారు. అసలు సిలువ మీద చనిపోవడం అంటే కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. తిండి తిప్పలు లేక 2-3 రోజులు లేదా 4 రోజులు కూడా పడుతుంది కొందరికి. అందుకే 2 దొంగలు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినా కూడా వారు చనిపోలేదు. తెల్లవారితే రేపు విశ్రాంతి దినం అని చెప్పి కాళ్ళు విరగగొట్టి ఆ దొంగలని సైనికులే చంపుతారు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. చిత్రహింసలు చేయబడి రక్తమాంసం కార్చి సిలువ మీద వేలాడుతున్నారు. ఆయన్ని ఎంతలా బాధించారు అంటే రక్తమంతా కూడా గొల్గోతా ఎక్కే ముందు కొరడాలతో కొట్టినప్పుడు రక్తమంతా కోల్పోయారు. పైగా సిలువకు మేకులు కొట్టేసరికి ఇంకా ఏం మిగులుతుంది? రక్తపు ప్రతి బిందువు కూడా చిందించబడింది. మార్కు సువార్తలో అంటుంటున్నారు, ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన చనిపోయే ముందు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చీకటి, చిమ్మ చీకటి కలిగింది. మార్కు సువార్త 23వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. ఈ విషయం మనం చూసినట్లయితే చీకటి ఆవరించింది ఆ ప్రాంతాన్ని. డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్. మధ్యాహ్నం అయ్యింది, చీకటి వచ్చింది. అంటే అందరూ 3 గంటలకు చీకటి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. 3 గంటలకి చీకటి వచ్చింది అనుకుంటున్నారు కాదు. మధ్యాహ్నం నుండి అంటే 6th అవర్, ఆ రోజులో 6వ గంట నుండి 9వ గంట వరకు కూడా 3 గంటల వరకు కూడా చీకటి. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి. ఒకే చీకటి కాదు, ఆ దేశమంతా చీకటి. కొందరు ఈ చీకటి ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చీకటి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని పరిశోధించడానికి ప్రయత్నాలు చేశారు. సూర్యుడు ఎందుకు ప్రకాశించలేదు అని వారికి ఆలోచన వచ్చాయి. దేశమంతా పైగా 3 గంటలు చిమ్మ చీకటి కలుగజేసేటువంటి మేఘం అంటూ లేదు. మేఘాల వల్ల కాదు. మనం ఇందులో ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చూసినట్లయితే NIV వెర్షన్లో సన్ స్టాప్
షైనింగ్, సూర్యుడు ప్రకాశించడం ఆపేశాడు అని వ్రాయబడి ఉంది. ఎన్ఆర్ఎస్విలో సన్ ఫెయిల్డ్ అని వ్రాయబడి ఉంది. కేజీబీలో సన్ డార్కెండ్ అని వ్రాసి ఉంది. అంటే సూర్యుడు నలుపయ్యాడు అని వ్రాయబడి ఉంది. దీన్ని ఆధారం చేసుకుని గ్రహణం అంటే ఎక్లిప్స్ ఏదైనా వచ్చి ఉంటుందేమో, ఏదైనా ఎక్లిప్స్ వచ్చి ఉంటుందేమో అని అనుమానించి పరిశీలించారు. చాలా కాలం క్రితం నవంబర్ 24వ తారీఖున క్రీస్తు శకం 29వ నవంబర్ 24వ రోజు మాత్రమే గ్రహణం ఉంది. కానీ వేరే ప్రాంతంలో కానీ ఆ టైంలో కానీ లేదా శిలువ మరణం సమయంలో ఏ ఎక్లిప్స్ ఏ గ్రహణము కూడా కనుగొనబడలేదు. పైగా పస్కా రోజు ఫుల్ మూన్ ఉంటుంది. ఈ ఎక్లిప్స్కి ఇంపాసిబుల్ అది. అయితే ఎక్లిప్స్ కాదు కదా, అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ సిలువ మీద వేలాడుతున్న ఆయన మరణపు గడియను ఆహ్వానించడానికి ప్రకృతి విలపించింది. అందుకోసమే భూకంపం కూడా వచ్చింది. చీకటి కలిగింది. ఒక్కచోటే కాదు, ఆ రాజ్యం ఆ దేశమంతా చీకటి కలిగింది. ఆ చీకటి అంటే అర్థం ఏంటి, ఆ చీకటి యొక్క సాదృశ్యం ఏంటి అని మనం చూద్దాం. సింబల్ ఆఫ్ మోరల్ డార్క్నెస్. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో అంటారు, ఇది మీ గడియ. అంధకార సంబంధి యొక్క అధికారం, ది పవర్ ఆఫ్ డార్క్నెస్. ఆ టైం ఒక మోరల్ సింబల్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మనం రెండవదిగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇది ప్రవచన నెరవేర్పు కూడా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు అని అయితే ఇది వ్రాయబడి ఉన్నది. ప్రభువు యొక్క మహాదినం గురించి, ప్రభువు యొక్క మహాదినం ప్రవచనం గురించి ఇక్కడ తెలియజేయబడింది. కానీ అప్పుడు జరగాల్సింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఆయన సన్ ఆఫ్ గాడ్. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆ దినమున నేను మధ్యాహ్నమున సూర్యుడిని అస్తమింపచేసేదను, పగటి వేళను భూమి మీద చీకటి కమ్ము చేయదును. పండుగ నాడు దుఃఖదినముగా పాటలు ప్రలాపాలుగా మారుతాయి అని ఆమోసు గ్రంథంలో రాయబడింది. మూడో మాటగా ఏ పార్టనెంట్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఎ కింగ్. మొదటి దశాబ్దంలో ఫిలో అనేటువంటి యూదుల రైటర్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన వ్రాసాడు, అంటే రాజ్యం నాశనం అవడానికి లేదా రాజు మరణానికి కూడా గుర్తుగా ఈ చీకటి అన్నాడు. అంటే ఇలా పగటి వేళ చీకటి రావడం అనేది అయితే రాజ్యం నాశనం లేదా రాజు యొక్క మరణం అని. పగలు చీకటి వస్తే ఆ రాజు మరణించబోతున్నాడు అని అర్థం మనం ఇక్కడ చరిత్రల్లో మనం చూస్తూ ఉంటాం. నాలుగవదిగా ది ఫాదర్స్ ఏంజర్. దేవుని యొక్క కోపం, ఉద్రేకం, అద్వితీయ కుమారుని యందు ఆయన ప్రేమ అమోఘం. కానీ ఆయన మరణిస్తుంటే ఆ దేవుడు విలిపిస్తున్నాడు. దానికి సాదృశ్యమే యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9-11 వరకు చూడండి. యెహోవా కోపపడినప్పుడు అప్పుడు నక్షత్రాలు ప్రకాశించవు, ఉదయకాలమును సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు ప్రకాశింపడు. ఈ వాక్యం చూస్తే ప్రభు దినం కోసం వ్రాయబడింది. కానీ ఇలా ఉదయకాలం చీకటి అనేది దేవుని కోపం లేదా దేవుని విలాపాన్ని సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఐదవదిగా ఫాదర్స్ జడ్జిమెంట్ ఆన్ ది సిన్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచమంతా పాపంతో నిండిపోతే దానికి న్యాయం చేసేదానికి సింబాలిక్గా వాడతారు. అంటే ప్రపంచానికి న్యాయం జరగబోతుంది, ప్రపంచానికి మేలు కలగబోతుంది అనే దానికి కూడా ఉంటుంది. సిలువ మీద వేలాడుతున్న ఆ క్రీస్తు భుజాలపై రాజ్యభారం ఉంది. ఆయన భుజాలపై ప్రపంచాన్ని నీతిమంతులుగా మార్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి బాధ్యత ఉంది. ఆ సమయంలో ఏం జరుగుతుందో సూచించడానికి ఈ చీకటి మనకి కనిపిస్తుంది. ఈ లోక పాపాన్ని మోసుకోపోవు దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా జరుగుతుంది. లోక పాపాలకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ 5 సాదృశ్యాలు చీకటిని గురించి వివరిస్తున్నాయి. ఇక యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు, క్రయింగ్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు అని మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా వ్రాయబడుతుంది.
అవి వేదనతో కూడినటువంటి భరించలేని ఆర్తనాదంగా వ్రాసాడు. మార్కు తన సువార్తలో యేసుక్రీస్తు వారు పరిచర్య దినాలలో కూడా యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి వ్యక్తులు కూడా అలానే ఆవేదనతో అడుగుతారు. ఒక వ్యక్తి తన కుమారుని స్వస్థపరచమని యేసును వేడుకుంటారు. లూకా సువార్త 9:38 ఆ ప్రకారం నిరాశతో ఉన్నటువంటి ఒక అంధుడు అరుస్తాడు, బిగ్గరగా కేక వేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. లూకా సువార్త 18:38 మనం దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే దురాత్మలు కూడా భయంతో కేకలు వేసి విడిచిపెట్టాయి. అపోస్తల కార్యములు 8:7 ప్రకారంగా వీరంతా కూడా అలా బిగ్గరగానే కేక వేశారు, వేదనతోనే కేక వేశారు. వారు సరే ఈయన ఇక్కడ ఆక్రందనతో, వేదనతో, బాధతో, భరించలేని నొప్పితో బిగ్గరగా కేక వేశారు. అది కూడా అమ్మో నొప్పి అని కాదు, నా దేవా నా దేవా అని కేక వేశారు. మనం ఇక్కడ ఎలోయి ఎలోయి అని కేక వేశారు. ఇప్పుడు ఈ పదం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎలోయి ఎలోయి అంటే మై గాడ్ మై గాడ్, నా దేవా నా దేవా అని అర్థం. యేసుక్రీస్తు వారు 4వ మాట మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 22:1 మనం ఇక్కడ నోట్ చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారికి లేఖనం అంత బాగా తెలుసు. కీర్తనల గ్రంథం అంతా ఆయన మరణాన్ని సూచించినటువంటి సూచనే. కీర్తనలు 22వ కూడా మరి 1 మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే వాక్యం ఉంటుంది. ఈ విషయం తెలియక ఏలియాను పిలుస్తున్నారేంటి అని, ఏదో కేక వేస్తున్నారేంటి అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆయన భయపడో లేదా ఇంకే ఏదో కాదు, కీర్తన గ్రంథ భాగాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. అది వాక్యం. అది కొందరు అనుకున్నారు ఏలియా అనబోయి ఎలోయి అన్నారేమో అని. ఎందుకంటే యూదులు బాగా నమ్మేది ఏంటంటే నీతిమంతులను కాపాడడానికి ఏలియా వస్తారు, మళ్ళీ వస్తారు అని నమ్ముతారు వాళ్ళు. అందుకే ఏలియాను పిలుస్తున్నారేమో అనుకుంటున్నారు. మనమందరం ఇక్కడ ఇంకొకటి గమనించాలి. యేసుక్రీస్తు వారు ప్రతిసారి తండ్రి అని సంబోధించారు, తండ్రి అని ప్రార్థించేవారు. కానీ ఇక్కడ మాత్రమే ఇదొక్కసారి తండ్రిని దేవా అని దేవుడిగా పిలిచారు. చివరి సమయంలో, చివరి టైంలో దేవుని హస్తం విడవబడింది. ఎందుకంటే దేవుని హస్తం విడవబడకపోతే ప్రాణం పోదు, ప్రాణం తీయలేరు. ఆయనతో ఉన్నంతకాలం తండ్రి అని సంబోధించి ఇప్పుడు చెయ్యి విడిచిన తరువాత నా దేవా అని పిలవడం జరుగుతుంది. ఇక తర్వాతి పదం మనం చూసినట్లయితే వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, నా చెయ్యి ఎందుకు విడిచావు అని అడుగుతున్నారు. ఆయన వదిలివేయడం అంటే అంత ఈజీ కాదు. అది వర్ణించడానికి, ఆలోచించడానికి కూడా కష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నేను నిన్ను ఎన్నటికినీ విడువను, ఎడబాయను అనే లేఖనం ప్రకారం దేవుడు విడిచేవారు కాదు. కానీ ఇక్కడ దైవకుమారుని చెయ్యి విడిచిపెట్టడం యేసుక్రీస్తు వారికి అర్థమైంది. అయినా సరే అది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు వారిని ఎలా విడిచి పెట్టగలరు? అసలు ఆ దైవకుమారునిగా వచ్చిన యేసయ్య తండ్రి నుంచి ఎలా వేరు చేయగలుగుతారు? ఎలా వేరు చేయగలడు? అలా వేరు చేయడం అసలు కుదరదు, అవ్వదు కదా. మరి ఎందుకు చెయ్యి విడిచినారు? దైవత్వం తెగేది ఏం కాదు. అసలు దేవుడు ఎప్పుడు చెయ్యి విడుస్తాడో తెలుసా? గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 59:2 మనం చూసినట్లయితే మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరిచెను కనుక ఆలకించడం లేదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. పాపంతో ఉంటే పాపంతో ఉన్న మనిషి ఎలా కలుస్తారు? అలా ముఖాన్ని కూడా చేయలేరు. ద్వితీయోపదేశకాండం 4:24 చూసినట్లయితే దేవుడు దహించు అగ్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 మనం చూసినట్లయితే దేవుడు దహించు అగ్ని. పాపం మనకు అడ్డు. దేవునికి దూరంగా ఉండాల్సింది మనలో పాపం ఉంటే. పాపం అనేది మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుంది. అది అడ్డు. అదే మాత్రం ప్రమాదం. అలాంటి పాపం అడ్డుగా ఉంటే దేవుడు చెయ్యి విడిచి పెడతాడా? లేదంటే అగ్ని దహిస్తుంది కాబట్టి అది మన వరకు ఓకే. యేసుక్రీస్తు వారు పాపం లేని వారు, పాపరహితుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు కదా. మరి
ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్తారు. ఎందుకంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, వాక్యం చదివితే ఏ పాపం లేని, ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను, పాపముగా చేసెను అని. అంటే మన పాప భారం ఆయనకు వెళ్తున్నాయి. దేవుడు అందుకే ఆయన్ని పుట్టించారు. అందుకే ఆ పాప ప్రక్షాళన చేసే సమయం వచ్చింది. సెలువు మీద ఆయన వేలాడుతున్నప్పుడు దేవుడు చెయ్యి విడిచినప్పుడు తెలుస్తుంది, అర్థమవుతూ ఉంటుంది. మన క్షమాపణ ఉచితం కాదు, పెయిడ్. జీసస్ పెయిడ్ ఇట్. ఎంతో శ్రమపడి ప్రణాళికతో భారంతో ఖర్చు చేశాడు. ఆ త్యాగమది. ఆ ప్రణాళిక కోసమే పరలోకం నుంచి మానవ రూపం దాల్చారు. ఈ ప్రణాళిక కోసమే దేవుని రాజ్యమైనటువంటి సంఘాన్ని ప్రారంభించారు. సంఘం ప్రారంభించబడింది. ఈ ప్రణాళిక కోసమే పస్కా వధువుగా ఆయన వదిలించబడ్డాడు. ఈ ప్రాణత్యాగం విలువ అది. సిలువపై యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంత ఆవేదనతో కూడినది, ఎంత బాధ్యతతో కూడినది. దానికోసం దేవుడు, దైవ కుమారుడు ఇద్దరూ కూడా ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో అనేది అర్థమవుతుంది కదా. ఎంతగా అంటే ఒకరికొకరు విడిచి ఉండలేని వారి దైవత్వం కొంత సమయం వరకు చెయ్యి విడిచేంత, ఆయన మన కోసం ప్రాణమిచ్చి చెల్లించేంత, అంతలా ఉంది. ఇప్పుడు మనకు ఆ సిలువలో పలికినటువంటి 4వ మాట మనకి అర్థమైంది అనుకుంటున్నాను. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అని. అద్భుతమైనటువంటి వర్ణన అది, అద్భుతమైన ప్రేమ అది. అమేజింగ్ లవ్. నా దేవా, నా దేవా, నా కోసం చనిపోయావా అని నీవు ఇప్పుడైనా అంటావా? ఇది నా 4వ మాట యొక్క అర్థము, దాని యొక్క సారాంశము, దాని యొక్క వివరణ. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడై ఉండై బలపరచునుగాక. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.